నేనెప్పుడు కూడా ఒక టిప్ చెప్పినా, లేదంటే ఒక రెసిపీ చేసినా అది 100% జెన్యూన్ అనుకుంటేనే మీ దాకా తీసుకొస్తాను. అలాగా ఈరోజు కూడా నా హెయిర్ కేర్ భాగంలో నేను కొన్ని టిప్స్ అయితే పాటిస్తూ ఉంటానండి. వాటిలో నాకు వర్క్ అయినయి నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అంటే నేను వారంలో 2 సార్లు హెయిర్ కేర్ పాటిస్తాను. అందులో ఒక రోజొచ్చేసి హెయిర్ ప్యాక్ పెడతాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రిజ్జీగా ఉన్న హెయిర్ కొంచెం స్మూత్ అండ్ షైనీగా అవుతుంది. అండ్ మనం ఇందులో యూజ్ చేస్తున్న ఇంగ్రీడియెంట్ కూడా ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. అదేనండి అవిసె గింజలు. ఇందులో ఒమేగా 3 అండ్ విటమిన్ ఇ ఉండడం వల్ల ఏంటంటే మన స్కాల్ఫ్ కానీ, ఇంకా హెయిర్ కానీ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. పైగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. పైగా హెయిర్ కండిషనర్‌గా కూడా బాగా పనిచేస్తుంది. ఆ కెమికల్ కండిషనర్స్ కంటే కూడా ఇలాగా న్యాచురల్ కండిషనర్ అయితే ఇంకా మంచిదే కదా! అండ్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మీ హెయిర్ వాల్యూమ్ తగ్గట్టు మీరు ఈ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. నా హెయిర్ వాల్యూమ్ తగ్గట్టు నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకొని ఒక 10, 15 నిమిషాలు ఇలా జెల్లీ ఫామ్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైన్ చేసుకోవడమే. ఆ గింజలు పక్కకు తీసేసి ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్‌ని హెయిర్‌కి అప్లై చేయాలి. నేను ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తున్నానండి. ఆయిల్ హెయిర్ అంటే మరీ ఫుల్‌గా కాదు. జస్ట్ లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత ఈ ప్యాక్‌ని యూజ్ చేయొచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక అరగంట ఆగి తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. లేదంటే డెడికేటెడ్‌గా ఇంకో వీడియో